విజయ్ చంద్ర గారు, మనము ఇక్కడ ఈ సబ్జెక్ట్ లో దేవాలయాలు, లడ్లు తయారీ సబ్జెక్ట్ పక్కన పెట్టి, ఇది ఇప్పుడు అభియోగం వచ్చింది. అభియోగం చంద్రబాబు నాయుడు గారి నోటి వెంట వచ్చింది. నోటి వెంట వచ్చినప్పుడు దానికి చాలా విశ్వసనీయత ఉంది అన్నారు అంటే డెఫినెట్గా విశ్వసనీయత ఉంది. ఆ విశ్వసనీయతని ప్రజలు పూర్తి స్థాయిలో నమ్మాలంటే ఎలా? ఒకటి. రెండు, ఇది కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా, ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయం కాదు, ఇండియాలో ఉండే హిందువులకు సంబంధించింది కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉండే కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి సబ్జెక్ట్. ఏమన్నారు? ఏదైతే నెయ్యి సరఫరా లడ్డు తయారీలో వాడుతున్నారో ఆ నెయ్యి సరఫరాలో ఎనిమల్ ఫ్యాట్ ఉంది, వెజిటబుల్ ఫ్యాట్ ఉంది, వెజిటబుల్ ఆయిల్స్ మిక్స్ అయినాయి అనేటువంటి అభియోగం చేసినప్పుడు దాన్ని వెంటనే ఏమండి మంచి ల్యాబ్కి ఇప్పుడు ఎన్డీఆర్ఐ ఉంది, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హర్యానాలో ఉంది, హర్యానా దాకా బాబళ్ళ. తిరుపతిలోనే ఐజర్ ఉంది. ఐజర్ మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అంటే సైన్స్ మీద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఐజర్ అనేది. ఐజర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ తిరుపతిలోనే ఉంది. ఆ తిరుపతిలో వరల్డ్ క్లాస్ ల్యాబ్ ఉంది ఐజర్ లో. ఐజర్ కి ఆ శాంపుల్ పంపించే ఆ నెయ్యి విత్ ఇన్ నో టైం మన డిబేట్ స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యే లోపల రిపోర్ట్ వస్తుంది. ఇంకా శాంపుల్స్ కావాలంటే ఇంకొక గంటలో చాలా శాంపుల్స్ తీసుకోవచ్చు. దానిలో ఏం మిక్స్ అయి ఉన్నాయి? ఒకటి, పామాలిన్ ఆయిల్ మార్కెట్లో 90 రూపాయలు దొరుకుతుంది. ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి కావాలంటే బజార్లో 600 నుంచి 800 రూపాయల దాకా ఉంది. పర్ఫెక్ట్ అయినటువంటి ఆవు నెయ్యి కావాలంటే 1200 రూపాయలు పెట్టాలి. ఇంకా పర్ఫెక్ట్ గా కావాలంటే, అంటే ఆర్గానిక్ గ్రాస్ తిన్నటువంటి ఆవులు, పూర్తి స్థాయిలో ఆర్గానిక్ ఫుడ్ పెట్టినటువంటి ఆవుల ద్వారా వచ్చేటువంటి నెయ్యి 4000 రూపాయలు కూడా కేజీ ఉంది. ఇక్కడ 320 రూపాయలకి కేజీ ఇచ్చేటప్పుడు స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఇవ్వడం సాధ్యం కాదు, ఎవరి వల్ల సాధ్యం కాదు. 320 రూపాయలకు వాళ్ళు టెండర్ ఫైనలైజ్ చేశారు. టెండర్ ఫైనలైజ్ చేయడంలోనే రాంగ్. నెంబర్ 1. మార్కెట్లో 600 నుంచి 800 రూపాయలు ఉండేటప్పుడు తిరుపతి లడ్డూకే మాత్రమే వాడరండి ఆ ఆయిల్ని. దేవుడికి పెట్టేటువంటి నైవేద్యాలు తయారు చేసేటువంటి నైవేద్యాల్లో కూడా వాడతారు. ప్రతి విషయంలోనూ వాడతారు ఆ నెయ్యిని. వాడేటప్పుడు అది నాణ్యమైన నెయ్యా కాదా? ఒకటి ఏంటంటే, ఇక్కడ 600 నుంచి 800 రూపాయలు మార్కెట్లో ఉండి 1200 రూపాయలు ఒక బ్రాండెడ్ అయ్యి 4000 రూపాయలు ఉండేదాన్ని 320 రూపాయలకి నెయ్యి సప్లై చేయడంలోనే మతలబు ఉంది. ఒకటి సరే, మతలబు ఉంది. 320 రూపాయల నెయ్యిలో ఏం చేస్తున్నారు? ఒకటి, పామోలిన్ ఆయిల్ కలుపుతున్నారా, సోయా ఆయిల్ కలుపుతున్నారా, వెజిటబుల్ ఆయిల్స్ కలుపుతున్నారా? పామోలిన్ ఆయిల్ని కొంత రసాయన ప్రక్రియ ద్వారా మార్పులు చెందితే నెయ్యిలాగే ఉంటుంది. ప్యూర్ అపీరెన్స్ కానీ వాసన కానీ రావచ్చు, అపీరెన్స్ వాసన కాదు కదా. ఈ పామోలిన్ ఆయిల్ని దానిలో ఆవు నెయ్యిలో కలిపేసి, వెజిటబుల్ ఆయిల్ని దానిలో కలిపేసి, దాన్ని నెయ్యిలాగా ఫిజికల్ అపీరెన్స్ ఉంటూ వాసన వస్తుంటే దాన్ని తీసుకొచ్చి కొన్ని రసాయనిక చర్యల ద్వారా మార్పు చేసి ఆ నెయ్యిని వాడడం ద్వారా ఒకటి క్వాలిటీ. ఇప్పుడు ఎవరైనా గత 5 ఏళ్ల నుంచి ఎవరైనా తిరుపతి లడ్డు క్వాలిటీ తగ్గిపోతుందని తిన్న ప్రతి ఒక్కరు అంటున్నారు. కానీ వాళ్ళకి ఎవరికి కూడా దానిలో ఎనిమల్ ఫ్యాట్ మిక్స్ చేశారా అనేటువంటి అనుమానం ఎవరికి రాలేదు. మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారు నోటి వెంట వచ్చింది కాబట్టి దీన్ని వెంటనే ప్రజలకు ఒకటి, విజయ్ చంద్ర గారు, పామాలిన్ ఆయిల్ వెజిటబుల్ ఆయిల్ మిక్స్ అయి ఉంటే నో ఇష్యూ, దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయండి, క్వాలిటీ బాగలేదని చెప్పండి. ఆ క్వాలిటీలో పామాలిన్ ఆయిల్ కల్తీ జరిగింది, కల్తీకి శిక్షలు విధించండి, పర్వాలేదు. కానీ వాళ్ళు నిజంగానే ఎనిమల్ ఫ్యాట్ కానీ కలిపి ఉండుంటే దాని శిక్షలు వేరుగా ఉంటాయి. కలపకుండా ఉండుంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పార్టీ కానీ భేషజాలకు పోవాల్సిన అవసరం లేదు, క్షమాపణ కూడా చెప్పండి ఏం లేదు. దాన్ని 1 అవర్లో, మేడం బేసిక్గా మిల్క్ ప్రోడక్ట్స్ని ల్యాబ్లో టెస్ట్ చేయడానికి దానిలో ఆ నెయ్యిలో ఏముందనేది కాంపోనెంట్స్ తెలియజేసుకోవడానికి 1 అవర్లో వస్తుంది. ఫర్దర్గా 4-5 శాంపుల్స్ 10 శాంపుల్స్ చేయాలంటే కూడా 2-3 గంటల్లో టెస్ట్ రిపోర్ట్స్ వస్తాయి. ఆ టెస్ట్ రిపోర్ట్స్ని బయట పెట్టండి. ఏదో ల్యాబ్ కాదు, నేషనల్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థల యొక్క ల్యాబుల్లో టెస్ట్ చేసి రిపోర్ట్ తీయండి. ఇది కోట్లాది మంది
హిందువుల మనోభావాలకు సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అందరూ దీని గురించి డిస్కస్ చేసుకుంటున్నారు కాబట్టి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. నెంబర్ 1. కొంతమంది బ్రాహ్మిన్స్ అయితే ఎప్పుడైనా నాన్ వెజ్ దానిలో తగిలిందనుకుంటే నాలుగు మీద పొడుచుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారండి. మనకన్నీ ఆ మనోభావాలు మనలో లేకపోవచ్చు. మరి ఇక్కడ మీరు ప్రభుత్వ యాంగిల్ లేకపోతే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి చెప్పిన అంశాలు చెప్తున్నారు. వైసీపీ తీరుని ఎలా విశ్లేషిస్తారు? ఇప్పుడు పోటీ పూజలు అంటున్నారు, ఏదైనా ఖాళీ నడకలు అంటున్నారు, స్టేట్ అంతా అంటున్నారు, మళ్ళీ గొడవలు క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది ఇక్కడ కూడా. సేమ్ టైం ఇక్కడ దీన్ని ఏమంటారు, ఈ ఏఆర్ ఫుడ్స్ కి ఇవ్వడం కోసం నిబంధనల ఆల్టరేషన్, 2-3 లోకల్ డైరీస్ తో సిండికేట్ అయిన అంశం, అది క్లియర్ కట్ గా అర్థం అవుతుందండి. 350 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీలకు మాత్రం ఎలిజిబిలిటీ ఉన్నటువంటి టెండర్ ప్రాసెస్. నందిని నెయ్యి అనేవాళ్ళు నాన్ ప్రాఫిట్ గా, నో ప్రాఫిట్ నో లాస్ కింద వాళ్ళు సప్లై చేస్తున్నటువంటి పరిస్థితుల్లో దానికి రీటెండర్, ఇప్పుడు రివర్స్ టెండరింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రివర్స్ టెండరింగ్ రేట్ తక్కువ వచ్చింది 320 రూపాయలకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ 300 రూపాయలు ఇచ్చేటప్పుడు ఆ ఏఆర్ ఫుడ్స్ పోయి టెస్ట్ చేస్తామంటే మీడియా వాళ్ళ మీద ఏఆర్ ఫుడ్స్ గొడవ చేయాల్సిన అవసరం లేదు. దీనిలో కల్తీ జరిగిందనేది 100% అందరూ నమ్ముతున్నారండి. కాకపోతే ఆ కల్తీ పామోలిన్ ఆయిలా, వెజిటబుల్ ఆయిలా, లేకపోతే ఎనిమల్ ఫ్యాటా, దీన్ని తేల్చాల్సిన అవసరం ఉంది ముందల. ఎనిమల్ ఫ్యాట్ లేదంటే చెప్పేయండి, ఇబ్బంది ఏం లేదు. ఏమంటే ఇక్కడ 600 ఎవరు మనకు కూడా తెలుసండి, ప్రతి ఒక్కళ్ళు నెయ్యి కొనేవాళ్ళమే. 600 నుంచి 800 రూపాయలుగా నెయ్యి దొరుకుతున్న పరిస్థితుల్లో, అది కూడా పర్ఫెక్ట్ అయింది కాదు, 1200 రూపాయలు పెట్టుకునేటువంటి పరిస్థితుల్లో 1200 రూపాయలు లేని స్వచ్ఛమైన నెయ్యి రానటువంటి పరిస్థితుల్లో 300 రూపాయలు సప్లై చేయడం అసాధ్యం. అసాధ్యమైనటువంటి ప్రక్రియను వాళ్ళు చేపట్టారంటే డెఫినెట్ గా పామోలిన్ ఆయిల్ 90 రూపాయలు దొరుకుతుంది కాబట్టి కలిపి ఉండొచ్చు, సోయా ఆయిల్ కలిపి ఉండొచ్చు, ఇంకేమైనా రసాయనాలు కలిపేసి ఆ ప్రక్రియ ద్వారా నెయ్యి అపిరెన్స్ తీసుకొచ్చేటువంటి ప్రక్రియను చేపట్టి ఉండొచ్చు. ఇవన్నీ చేపట్టుంటే కల్తీ చేసినందుకు గాను ఆ చట్టం ప్రకారం, ఆ చట్టాల ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ చట్టాల ప్రకారం శిక్షించండి. ఇక్కడ ఓన్లీ ఒకే